రహస్య పెళ్లి పార్ట్ 15. మీ అందరికీ తెలుసో తెలియదు, ఈ వార్త నేను చెప్పలేను, కానీ జ్ఞాన్ అమ్మమ్మ కనిపించటం లేదు. నిన్న రాత్రి ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది అని, దానిలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు అని తెలిసింది. ఇదంతా న్యూస్లో చెప్తున్నారు, నేనంతా వెతికిస్తున్నాను అని ప్రియా చెప్పడంతో వాట్ అని పెద్దగా అరుస్తాడు దేవ్. అందరూ షాక్ అవుతూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారు. దేవ్ వెంటనే, ఏం మాట్లాడుతున్న ప్రియా? జ్ఞాన్కి నాన్నకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? వాళ్ళకి ఏం కాదు, అర్థమవుతుందా అంటూ తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటారు. అందరూ టెన్షన్ పడుతూ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తూ కంగారు పడుతుంటారు. ప్రియా, హలో గైస్, ముందు అందరూ టెన్షన్ పడటం ఆపండి, కావాలంటే న్యూస్ చూడండి అంటూ రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెడుతుంది. అందరూ వాళ్ళు చెబుతున్న వార్తను చూసి నిర్ఘాతపోయారు. ఊటీ నుండి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న రైలు ఢీ కొట్టింది, దానిలో ప్రముఖులు కూడా ఉన్నారు అని సమాచారం. ద గ్రేట్ బిజినెస్ ఐకాన్ విజయ్ భూపతి వైఫ్ మహాలక్ష్మి గారు, తన మనవడు జ్ఞాన్ కుమార్ కూడా ఉన్నారు సమాచారం అంటూ న్యూస్ ఛానల్స్ అన్నీ మోగిపోతున్నాయి. అది విన్న అందరూ బాధపడుతూ ఉంటారు. దేవ్ మాత్రం లొకేషన్ ట్రాక్ చేయమని అజయ్కి చెప్పడంతో వెళ్ళిపోతాడు అజయ్. నీలాంబరి, వామ్మో, ఇప్పుడు బాబు కూడా లేడు, వాడిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేశాను. ఇప్పుడు దేవ్ నా మాటలు అస్సలు వినడు. ఈ ప్రియ మీద అటాక్ చేసిన వీళ్ళు విడిపోయినా నా మీద కేసు అవుతుంది. ఇప్పుడు బాబు చనిపోయినందుకు నా మీద కేసు వేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. డబ్బుల కోసం ఆశపడితే జీవితమే పోయేటట్టు ఉంది. ఎలాగైనా నా డబ్బులు నేను తీసుకొని నేను వెళ్ళిపోవాలి అనుకుని, అయ్యో అయ్యో, నా కొడుక్కి ఇలా జరుగుతుంది అనుకోలేదే దేవుడా, నా బిడ్డకి ఏ పాపం చేశాడయ్యా అంటూ పెద్దగా అరుస్తూ ఏడుస్తుంది నీలాంబరి. రుద్ర, హలో మిస్సెస్ నీలాంబరి, ఇక్కడ జరుగుతుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నీ బాధ ఏంటి, సైలెంట్గా ఉండు అని చెప్తాడు రుద్ర. ప్రియా, నువ్వాగు రుద్ర, తల్లి మనసు కదా, తట్టుకోలేకపోతుంది, అందుకే బాధపడుతుంది. సరే సరే, అందరూ రండి, నాకు బాగా ఆకలి వేస్తుంది అంటూ పిలుస్తుంది. అందరూ రాకుండా అలాగే షాకింగ్గా చూస్తుంటే, ఏంటి అందరూ అలా చూస్తున్నారు, మీకు ఆకలి కావటం లేదా? రుద్ర, నువ్వురా, ఇద్దరం కలిసి తిందాం. మాటలు విన్నా దేవ్ కోపంగా, ఏం మాట్లాడుతున్నావు ప్రియా? జ్ఞాన్ నానమ్మ చనిపోయారు అంటున్నారు, నీకు జ్ఞాన్ అంటే ప్రాణం కదా, అలాంటిది ఎలాంటి బాధ లేకుండా తిందాంరా అంటున్నావేంటి? ప్రియా, దేవ్, నువ్వేం చెప్పావుగా, ఈ ఇంట్లో నేను ఉండేది ఓన్లీ 3 months మాత్రమే, తర్వాత ఎలాగైనా నేను వెళ్ళిపోవాలి కదా, అంతేకాకుండా జ్ఞాన్ నా కొడుకు కాదు కదా, నువ్వే కదా చెప్పింది. సో నా వాళ్ళు ఎవరూ లేనప్పుడు నేను ఎందుకు బాధపడాలి? దేవ్, నాన్ సెన్స్ కాకపోతే అంటూ ప్లేట్లోని వడ్డించుకొని కూర్చొని తింటుంది. ఆ ప్రవర్తన, ఆ మాటలు విన్న దేవ్కి కోపం మరీ అంత పెరిగిపోతుంది. దాంతో ఫాస్ట్గా వెళ్ళి ప్రియాను కుర్చీ నుండి లాగుతాడు. దాంతో కింద పడిపోతుంది. వెంటనే రుద్ర వచ్చి పడిపోకుండా చేతిని పట్టుకుంటాడు. రుద్ర, మిస్టర్ దేవ్, ఇదంతా కరెక్ట్ కాదు, తను చెప్పింది కదా, అంత తనకి ఆకలి వేస్తుంది, తను తింటుంది, మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు రుద్ర. దేవ్, హలో మిస్టర్ దేవ్, ఇది భార్యాభర్తల మధ్య సంబంధించిన విషయం, నువ్వు ఎవరిని మధ్యలో రావడానికి? నా భార్య, నా ఇష్టం, కొట్టుకుంటా, అరుస్తా, ప్రేమిస్తా, బుజ్జగిస్తా, అవసరమైతే కొట్టుకుంటాను, వాతచ్చుకుంటాను, నీ ప్రాబ్లం ఏంటి? అసలు నువ్వు ఎవరు అయ్యా? పక్కకు జరుగు అంటూ రుద్రాన్ని నెట్టివేసి, చెప్పు ప్రియా, ఏం మాట్లాడుతున్నా? నేనన్న మాటల్ని సీరియస్గా తీసుకొని వాళ్ళు నీకు ఏమి కారు అన్నట్టు మాట్లాడుతున్నా. అది మన ఫ్యామిలీ కదా, జ్ఞాన్ కూడా నీ కొడుకే కదా, నాన్నమ్మ నేను ఎంత ప్రేమగా చూసేది, ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నావు ప్రియా అని అడుగుతాడు దేవ్. ప్రియ, నాకు ఎలాంటి కొడుకు లేడు, నా కొడుకు ఎప్పుడో చనిపోయాడు, జ్ఞాన్ నా కొడుకు కాదు, ఇంకా అమ్మమ్మ గారు అంటావా ముసల్దేగా, ఎప్పుడో పోయే ప్రాణం ఇప్పుడు పోయింది, దానికి ఇంత వావరక్షణ ఏంటి అని అనడంతో దేవ్ కోపంగా ఆకాశానికి ఎక్కుతుంది. దాంతో గట్టిగా ప్రియ అంటూ కొట్టబోతాడు. దాంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ప్రియ. ఎలాంటి చర్య లేకపోవడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. రుద్ర దేవ్ చేతిని పట్టుకుని ఆపుతాడు. ప్రియ రుద్ర వైపు చూస్తూ తన చేతిని లాక్కుని కోపంతో గట్టిగా డైనింగ్ టేబుల్ని కొడతాడు. దాంతో అంతా పగిలిపోయి అక్కడ ఉన్న ఫుడ్ అంతా కింద పడుతుంది. గాస్ పెంకులు గుచ్చుకొని రక్తం కారుతుంది. వెంటనే రాజ్యలక్ష్మి దేవ్ రక్తం అని అరుస్తూ దగ్గరికి వస్తుంది. దాంతో అమ్మ అక్కడే ఆగు, గుండెకి అవుతున్న గాయం ఇది ఎక్కువ కాదు అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి కార్ తీసుకొని స్పీడ్గా వెళ్ళిపోతాడు దేవ్. రాజ్యలక్ష్మి, ఇప్పుడు కళ్ళు మంట చల్లారాయా అని అనడంతో ఎప్పటి వరకు అనుకున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తుంది ప్రియ. దాంతో, ఏయ్ ప్రియ, ఏంటిది? అమ్మ ఒక మాట అనకూడదా? వాడిని అలా చూసేసరికి తల్లి మనసు తట్టుకోలేక నీ మీద కోపంతో అరిచేశాను, అందుకే ఆ మాట అన్నాను అంటూ హక్ చేసుకుంటుంది. రుద్ర చూస్తున్నాడు అని గమనించి మరోవైపు తిరిగి, ఊరుకో తల్లి, ఊరుకో అంటూ యాక్టింగ్ బాగానే చేస్తున్నానా? నువ్వే ఆ మాట అనమన్నావు, ఇప్పుడు నువ్వే ఏడుస్తున్నావు. వెంటనే ప్రియ ఏడుస్తూ, సారీ అత్తయ్య, దేవుని బాధ పెట్టాను అని తట్టుకోలేక ఏడుస్తున్నాను. రుద్రాకి, నీలాంబరికి మేము ఇద్దరం విడిపోతున్నాము అనే నమ్మకం కలిగించాలి, అందుకే ఇలా చేశాను. చూడు, మీ అబ్బాయి కోపంగా దెబ్బ తగిలిన పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని అంటుంది ప్రియా. రాజ్యలక్ష్మి, నువ్వు ఏడవకు, అంతా సర్దుకుంటుంది, వాడు మనసు బాగోకపోతే ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, ఆ అడ్రస్ నీ మొబైల్కి సెండ్ చేస్తాను, దేవ్కి అంతా చెప్పు, సరేనా అంటూ వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి. దాంతో ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోతారు. దేవ్ దీపకులకు కూడా ముందే తెలియటంతో బాధపడకు వదినా, కానీ నువ్వు అలా అనకుండా ఉండాల్సింది అని చెప్పి వాళ్ళు వెళ్ళి
వెళ్ళిపోతారు. ప్రియ రుద్ర దగ్గరికి వచ్చి, రుద్ర నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఉన్నదే కదా చెప్పింది. గ్రాన్ నా కొడుకు కాదు. 3 months పోతే దేవ్ నా భర్త కూడా కాదు. అందరూ నన్ను అంటున్నారు. అందుకే బాధ అనిపిస్తుంది రుద్ర అంటుంది ప్రియ. రుద్ర వా భలేగా జరుగుతుంది. నేను అనుకున్నట్టు వీళ్ళిద్దరు విడిపోతున్నారు. ఇప్పుడు జ్ఞాన్ కూడా లేడు కాబట్టి దేవ్ నీలాంబరి మాటలు వినడు. ప్రియ ద్వారా ఏమైనా చేద్దామనుకున్నా ప్రియపై కోపం ద్వేషం ఉంది కాబట్టి మాట వినడు. అయినా మన పని అయిపోతుంది. దేవ్ ప్రియ విడిపోయినట్టే నీలాంబరి 2 days ఇక్కడ ఉంచి పంపించి చిన్నగా ప్రియను నా వైపు తిప్పుకొని చక్కగా పెళ్లి చేసుకోవచ్చు అంటూ ఆలోచిస్తున్నాడు. అంతలో ప్రియ రుద్ర అని పిలవటంతో, ప్రియ నువ్వు చేసింది 100% కరెక్ట్, నీకు నేనున్నాను ప్రియ అంటూ హక్ చేసుకోబోతాడు. వెంటనే ప్రియ, రుద్ర ప్లీజ్ నన్ను ఈరోజు కాస్త ఒంటరిగా వదిలేవా, నాకు ఒంటరిగా ఉండాలి అని ఉంది అంటూ వెళ్ళి తన డోర్ లాక్ చేసుకుంటుంది ప్రియ. రుద్ర పోనీలే ఈ రోజుకి ఇలా వదిలేద్దాం, అప్పుడే అంతా సర్దుకుంటుంది అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ తన రూమ్లోకి తను వెళ్ళిపోతాడు రుద్ర. మరోవైపు ప్రియ ఏడుస్తూ దేవ్ రియాక్ట్ అయిన విషయం తలుచుకుంటూ బాధపడుతుంది. చేతికి గాయమయ్యింది, రక్తం పోతున్న అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదంతా నా వల్లే, అలా చేయకుండా ఉండాల్సిందే, ఎక్కడున్నావు దేవ్ అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ప్రియ. అప్పుడే ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూస్తుంది. అత్తయ్య అడ్రస్ పంపించారు అని హ్యాపీగా ఫీల్ అవుతూ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. ఎవరు లేకపోవడంతో చిన్నగా బయటకు వెళ్తుంది. కారు ఉండటంతో డ్రైవర్కి అడ్రస్ చెప్పి కారులో కూర్చుంటుంది. అలా కొంత సమయానికి అడ్రస్కి చేరుకుంటుంది. అక్కడ దేవ్ కారు కనిపించడంతో ఊపిరి పీల్చుకుంటుంది. నువ్వు వెళ్ళు అని డ్రైవర్కి చెప్పి హౌస్ లోపలికి వెళ్తుంది ప్రియ. అక్కడ రక్తం కారుతున్నా పట్టించుకోకుండా డ్రింక్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్న దేవుని చూసి బాధతో అక్కడే ఆగిపోతుంది ప్రియ. దేవ్ ఎలాగైనా నా కొడుకు నాన్నమ్మ ఆజుకి తెలియాలి, ఆ ప్లేస్ అంతా సర్చ్ చేయండి, ఎలాగైనా రేపు మార్నింగ్ లోపు వాళ్ళు ఇద్దరు నా కళ్ళ ముందు ఉండాలి, గట్ ఇట్ అంటూ అటువైపు తిరిగాడు. ప్రియాను చూసి వెంటనే ఓకే అని ఫోన్ పెట్టేసి, మేడం గారు ఇక్కడికి కూడా వచ్చారా, నన్ను ప్రశాంతంగా ఉండడం కూడా మీకు ఇష్టం లేదా? ఆ రోజు నేను వద్దు అన్న జ్ఞాన్ని పంపించావు, ఆ చిన్న పిల్లవాడు ఏం చేశాడు? మా నాన్నమ్మ అయితే మనవరాలు అంటూ అమ్మలా చూసుకుంటుంది కదే, అందుకేనా పొద్దున్న ముసలిదేగా పోయే ప్రాణమేగా అని అంటావా? మళ్ళీ ఎందుకు వచ్చా, వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు దేవ్. ఆ మాటలు వింటున్న ప్రియకు దుఃఖం ఆపుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని గట్టిగా హక్ చేసుకొని సారీ, ఐఎమ్ రియల్లీ సారీ దేవ్ అంటూ ఏడుస్తుంది. వెంటనే వెనక్కి నెట్టేస్తూ మళ్ళీ ఇంకో డ్రామానా ప్రియ? ఆ రుద్రగడి పంపించుంటాడు, వాడు కూడా ఇచ్చే ఉంటాడే, ఏడి ఎక్కడ పడుకోవడానికి వాడితో, ఈ హక్కులు ఈ నాటకాలు నాతో అని అనడంతో దేవ్ అని గట్టిగా అరుస్తుంది. దేవ్ గట్టిగా అరిస్తే చేసిన తప్పు ఒప్పు అయిపోదుగా, వాడు లేడు అనుకుంటా, అందుకే నా దగ్గరికి వచ్చావు అని అనడంతో దేవ్ అంటూ కొట్టబోతుంది. కానీ దేవ్ కళ్ళల్లోకి చూసి ఆగిపోతుంది ప్రియ. ఏంటి ప్రియ ఆగిపోయావు, ఎందుకు? కొట్టు, ఇదే తక్కువ, నేను ప్రాణంగా ప్రేమించినందుకు పెద్ద శిక్ష వేశావు, ఇది పెద్ద లెక్క కాదులే, కొట్టు ప్రియ కొట్టు అంటూ ప్రియ 2 చేతులను తీసుకొని తనని తాను కొట్టుకుంటాడు దేవ్. ప్రియ దేవాగు అంటూ అరుస్తూ తన చేతుల్ని వెనక్కి లాక్కుంటుంది. ప్లీజ్ దేవ్ నన్ను మాటలతో చంపకు, నేను అలా అనడానికి కూడా కారణం ఉంది. ఆ కారణం ఏంటి అంటే రుద్ర అని చెప్పేలోపే దేవ్ తన ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తాడు. దాంతో షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. అందుకే కదా ఆ రుద్రగాడిని ఇంట్లో తెచ్చిపెట్టావు, ఇప్పుడిప్పుడే అంత నాకు అర్థమవుతుంది. ఐ హేట్ యూ ప్రియా, ఐ హేట్ యూ అంటూ గట్టిగా అరుస్తూ తన ముందు బాటిల్ని పగలగొట్టేశాడు దేవ్. ప్రియ దేవ్ నా మాట విను, ఇదంతా అబద్ధం, కావాలనే ఎవరో ఇలా చేస్తున్నారు. నేను ఆ రుద్రతో వింటూనే అసహ్యం వేస్తుంది, అలాంటిది నేను ఎందుకు ఇలా చేస్తాను, దేవ్ నా మాట విను అంటూ చెబుతుంది ప్రియా. దేవ్ నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో ప్రియా, లేదు అంటే నాకు వచ్చే కోపానికి ఏం చేస్తానో కూడా నాకు తెలియదు, వెళ్ళిపో అంటూ వెనక్కి నడతాడు. మళ్ళీ డ్రింక్ బాటిల్ ఓపెన్ చేసి తాగుతాడు. ప్రియ వెంటనే దేవ్ తాగుతున్న బాటిల్ లాక్కొని విసిరేస్తుంది. దాంతో ప్రియ జుట్టుని పట్టుకొని వెనక్కి వంచుతూ ఏంటే ఎక్కువ చేస్తున్నా, ఓహో శిక్ష వేయకుండా వదిలేశాను అన్నా, సరే కానివ్వు, నా బాధ ఏంటో నీకు చూపిస్తాను అంటూ తన బ్లౌజ్ థ్రెడ్స్ లాగుతాడు. దేవ్ ఏం చేస్తున్నావు అంటూ భయంగా అడుగుతుంది. వెంటనే వెనక్కి జరుగుతుంది. దాంతో ప్రియ చేతిని గట్టిగా పట్టుకొని తన దగ్గరికి లాగుతాడు. దేవ్ నా చేతిని వదులు అంటే విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన వినకుండా తన బుగ్గలను పట్టుకొని తన దగ్గరికి వెళ్తుంటాడు దేవ్. ప్రియ వదిలించుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రియ దేవ్ చేతికి గట్టిగా తగలడంతో అమ్మ అని అరుస్తూ ప్రియాని వదిలేస్తాడు దేవ్. ప్రియ దూరం జరిగి ఊపిరి పీల్చుకుంటూ కన్నీళ్లను తుడుచుకొని తన థ్రెడ్ ముడి వేసుకొని తను తెచ్చిన
కిట్టి బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఇదంతా చూస్తున్న దేవ్ ఇలాంటి డ్రామాలు పక్కన పెడితే బాగుంటుంది అని చెప్పడంతో, చూడు రక్తం ఎలా కారిపోతుందో, గాయం కూడా పెద్దదయ్యింది, ఇలాగే ఉన్నామనుకో ఇన్ఫెక్షన్ అవుతుంది, అప్పుడు నీ చేతిని తీయాల్సి వస్తుంది. గ్రేట్ బిజినెస్ మ్యాన్ దేవ్ గారు చేయి లేకుండా బాగోరు కదా, సైన్స్ ఎలా పెడతారు అలా అనడంతో దేవ్ ఆలోచించి నేనే చూసుకుంటా అంటూ ప్రియా చేతిలో ఉన్న బాక్స్ తీసుకొని కాటన్ తీసుకొని క్లీన్ చేసుకుంటాడు. కానీ వీలు కుదరక కింద పడిపోతుంది. దాంతో ప్రియ నవ్వుతుంది. దాంతో మళ్ళీ అలాగే చేస్తాడు. అలాగే జరగటంతో పక్కకు నెట్టి కూర్చుంటాడు. వెంటనే ప్రియ కిట్ బాక్స్ తీసుకొని కాటన్ బాల్ డెటాల్ తీసుకొని ఉంచి దేవ్ చేతిని తీసుకొని క్లీన్ చేస్తుంది. మందు రాస్తున్నా కొంచెం పెయిన్గా ఉంటుంది, నా చేతిని పట్టుకోవచ్చు, నాకేం పెయిన్ లేదు, నువ్వు చేసిన దానికంటే ఎక్కువేం కాదులే అని అనడంతో గట్టిగా తుడుస్తుంది. అమ్మ అని అనపడంతో సారీ అంటూ ఊదుతుంది. నాకు చిన్న బాధ తగిలితేనే తట్టుకోలేకపోతుంది, తను అలాంటిది నన్ను మోసం చేసిందంటే నమ్మాలి అనిపించటం లేదు, నేను టెంపర్లో ఆలోచించలేకపోతున్నాను, ఓవర్గా బిహేవ్ చేశాను అనుకుంటా అని ఆలోచిస్తుంటాడు. మందు రాయటంతో మంట పుట్టడంతో అమ్మ అని అరుస్తూ ప్రియా చేతిని పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. అయిపోయింది కొంచెం అంటూ మళ్ళీ రాసి కట్టు కడుతుంది ప్రియ. ఇంజెక్షన్ బయటకు తీయటంతో వాము ఇంజెక్షన్ ఏంటి అని అరుస్తాడు దేవ్. ప్రియ నీకు ఎప్పుడో గాయమైంది, ఎంతవరకు ట్రీట్మెంట్ జరగలేదు, సెప్టిక్ కాకుండా ఈ ఇంజెక్షన్, నువ్వు భయపడకు, నాన్నకు నేనే చేసేదాన్ని, బాగోకపోతే పట్టు అంటూ ఇంకొంచెం దగ్గరికి వస్తుంది ప్రియ. దేవ్ నీకు తెలుసు కదా ఇంజెక్షన్ అంటే భయం అని, ట్యాబ్లెట్స్ వేసుకుంటానులే అని చెప్పి లేవబోతాడు. వెంటనే ప్రియ దేవ్ చేతిని పట్టుకొని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, అలాగే ఇంజెక్షన్ కూడా అంటూ దేవ్ షర్ట్ని లాగుతుంది. అలాగే చూడటంతో టక్కుని ఇంజెక్షన్ వేస్తుంది. చూసిందా చాలు అంటూ అంతా క్లీన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది. ఇంజెక్షన్ వేసేసిందా, నొప్పేం అనిపించలేదు, నేనేంటి దీని మాయలో పడిపోయాను, నేను తన మీద కోపం ద్వేషంతో ఉండాలి అనుకుంటాడు దేవ్. ప్రియ దేవ్ ఇంట్లో రైస్ తప్ప ఏమీ లేవు, వెజిటేబుల్స్ ఎలా అని అడుగుతుంది ప్రియ ఇలా ఇదిగో నా ట్రీట్మెంట్ చేసినందుకు నా ఫీజ్, అలాగే ఇదిగో టిప్, బాగా డ్రెస్సింగ్ చేసాం అందుకే అని ప్రియ చేతిలో డబ్బులు పెడతాడు దేవ్. ఆ మాటలు విన్న ప్రియ నీరసగా నవ్వుతూ, మిస్టర్ దేవ్, సారీ దేవ్ సార్, ఆగండి, మీరు అనరాని మాటలు అంటూ ఇందాక చేశారు కదా, దానికి నేను సంతోషిస్తూ నేనే మీకు డబ్బులు ఇస్తున్నాను, అయ్యో మర్చిపోయాను, టిప్ కూడా ఇవ్వాలి కదా అంటూ తన బ్యాగ్లో ఉన్న రూపాయి బిళ్ళ తీసుకొని వచ్చి ఇస్తుంది. కోపంగా చూడటంతో ఏంటి సార్ అలా చూస్తున్నారు, ఒళ్ళు మండిందా, నాకు ఇలాగే మండింది అని అంటుంది ప్రియ. దాంతో కోపంగా ప్రియ వైపు చూస్తూ రూమ్ లోపలికి వెళ్తాడు దేవ్. ప్రియ కూడా కోపంగా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. అది చూసిన దేవ్ వెళ్ళిపో అంటూ గట్టిగా రూమ్ డోర్ వేసేస్తాడు. అది చూసిన ప్రియ ఎంత పగులు తగ్గి వస్తున్నాను అని చులకన, నేను చెప్పే మాట వినడు, నమ్మకం ఉంచడు, అరే సాయం చేద్దామని చూస్తుంటే వెళ్ళిపో అంటాడు, అన్నీ తనకు తానే ఊహించుకుంటాడు, అర్థం చేసుకోడే, పోనీ నా సైడ్ నుంచి కూడా ఆలోచించు, ఇగో దేవుడా ఏంటయ్యా నాకు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఫోన్ మోగటంతో టేబుల్పై ఉన్న ఫోన్ చూస్తుంది. దేవ్ ఫోన్ మోగుతుంది. వెళ్ళి ఇచ్చి వద్దామా, మళ్ళీ నా ఫోన్ ఎందుకు టచ్ చేసావంటూ మొదలు పెడతాడు. కామ్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు అనుకుని మళ్ళీ అర్జెంట్ వర్క్ అయితే అని ఫోన్ తీసుకుంటుంది. ఏంటి డాక్టర్ అని ఉంది, ఈ టైంలో దేవ్ డాక్టర్ ఎందుకు కాల్ చేశారు, ఏమైనా ప్రాబ్లమా అని కంగారు పడుతూ ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసిన డాక్టర్ వెంటనే, ఏంటి దేవ్ గారు ఇది, మేము ఇచ్చిన కోర్స్ సరిగా వాడటం లేదు అనుకుంటా, రిపోర్ట్స్లో ఏంటి చేంజ్ లేదు, ఇలా అయితే ఎలా, ఇలాగే చేస్తుంటే సివియర్ అయిపోతుంది, ప్రాణాలు కూడా ప్రమాదం, సరే దేవ్ గారు రిపోర్ట్స్ మీరు చెప్పిన అడ్రస్కి పంపిస్తాను, టైంకి తినండి, ట్యాబ్లెట్స్ వేసుకోండి, సిగరెట్ డ్రింక్ చేయకండి, అప్పుడప్పుడు డ్రింక్ చేస్తున్నారంట అజయ్ గారు చెప్పారు, అలా చేయకండి, జాగ్రత్త, ఉంటాను దేవ్ గారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది డాక్టర్. ఆ మాటలు విన్న ప్రియ అలాగే సోఫాలో కుప్పకూలిపోతుంది. దేవ్కి ఏమయ్యింది, డాక్టర్ ఏంటి ఏదేదో మాట్లాడుతుంది, దేవ్కి ప్రమాదమా, లేదు నా దేవ్కి ఏం కాదు, ఏం జరగదు అనుకుని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని అజయ్కి కాల్ చేస్తుంది ప్రియ. అజయ్ ఏంటి ప్రియ ఈ టైంలో కాల్ చేసావు, నాకు వర్క్ ఉంది ప్రియ, డాన్ నానమ్మని వెతకాలి, మళ్ళీ చేస్తాను అని పెట్టేయబోతుంటే ప్రియ ఏడుస్తున్న సౌండ్ వినిపించడంతో, ప్రియ ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, దేవ్ ఏమైనా అన్నాడా అని అడుగుతాడు అజయ్. ప్రియ అన్నయ్య దేవికి ఏమయ్యింది, డాక్టర్ ఎందుకు అలా అంటున్నారు అని అడుగుతుంది ప్రియ. ఎలా తెలిసింది అని అడుగుతాడు అజయ్. దేవ్ ఫోన్కి డాక్టర్ కాల్ చేశారు, డాక్టర్ అని ఉండడంతో కాల్ లిఫ్ట్ చేశారు. దేవ్ అనుకుని చెప్పారు, ఏమైంది దేవ్కి, పెయిన్ అంటున్నారు, సివియర్ అంటున్నారు, అసలేం అర్థం కావడం లేదు, చెప్పన్నయ్య దేవ్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, దేవ్కి ఏం కాదు కదా, ప్లీజ్ అన్నయ్య విషయం ఏంటో చెప్పు అని అంటుంది ప్రియ. అజయ్ ప్రియ నువ్వు టెన్షన్ ఏం పడకు, అంత నార్మల్ అవుతుంది, దేవ్కి ఆటోనోమిక్ డిస్రెగ్యులేషన్స్ డిసీజ్ ఉంది, అంటే ఎక్కువ డ్రింక్ చేయడం
డిప్రెషన్స్, లోన్లీ వీటి కారణంగా వచ్చింది. నువ్వు మోసం చేసి వెళ్ళిపోయావని అనుకోవటం, డాడ్ చనిపోవడం తన కోసమేని బ్రతకాలి అనుకున్న బాబు చనిపోవటం, చెల్లి ఇలా అయ్యింది, ఇలా ఎన్నో ప్రెషర్స్, బాధ తట్టుకోలేక నిన్ను తలుచుకుంటూ నీపై పగ తీర్చుకోవాలి అనే కోపం, వీటన్నిటిని వల్ల డ్రింక్ చేయటం, ఫుడ్ తీసుకోకపోవడం, వీటి వల్ల స్టమక్ పెయిన్, ఇలా ఎన్నో రావటం వల్ల జరిగింది. హెడేక్ కూడా. అంతలో చలి. అప్పుడు హాస్పిటల్లో తీసుకొని వెళ్తే ఆటోమేటిక్ డిస్రెగ్యులేషన్ డిసీజ్ ఉంది, ట్యాబ్లెట్స్ వాడు తగ్గుతుంది అన్నారు. డ్రింక్ చేయొద్దు అన్నారు. చేస్తే అలాగే జరుగుతుంది అని చెప్పారు. అందుకే వాడు ఎక్కడ ఉన్న ఆ ట్యాబ్లెట్స్ అక్కడ ఉంచుతాను. టైంకి తిని ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు. బట్ మొన్ననే తెలిసాను అసలు ట్యాబ్లెట్స్ వాడటం లేదు అని. డ్రింక్ చేస్తున్నాడు మధ్య మధ్యలో. నేనేమీ కాకుండా ట్యాబ్లెట్స్ ఇస్తున్నాను. ఈరోజు ఏం జరిగి ఉంటుందో నేను ఊహించగలను ప్రియా. నీకు ఎక్కడ తెలిస్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు దేవ్, అందుకే వద్దు అన్నాడు. నువ్వే చూసుకోవాలి వాడిని. టైం లేదు ప్రియా, నేను వర్క్ అయ్యాక కాల్ చేస్తాను. వాడి పొద్దు నుంచి ఏమీ తినలేదు, చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. నువ్వే చూసుకోవాలి ప్రియా, బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు అజయ్. ప్రియా పొద్దున జరిగిన అంతా గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది. ఇదంతా నా వల్లే దేవ్, నా కారణం వల్ల నీకు ఈ పరిస్థితి అంటూ బాధపడుతుంది. అజయ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని కళ్ళు తుడుచుకొని భోజనం ప్లేట్ తీసుకుని దేవ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది ప్రియా. తీయకపోవడంతో భయంతో గట్టిగా పదే పదే కొడుతుంది. దాంతో డోర్ ఓపెన్ చేస్తాడు దేవ్. దేవ్ ఏంటి నీకు అలా? ప్రశాంతంగా ఉండనియ్యవా? వెళ్ళిపోమని చెప్పానుగా, ఎక్కడ ఎందుకు ఉన్నావు? నీ మొహం చూడాలి అంటేనే వెళ్ళిపో అని డోర్ వేయబోతాడు. అంతలో డోర్ని నెట్టి లోపలికి వెళ్తుంది ప్రియా. ఏంటి నా మొహం చూడాలి అంటే ఆపేశారేంటి అంటూ దేవ్ మీదకి వెళ్తుంది. దేవ్ కంగారు పడుతూ వెనక్కి జరుగుతూ బెడ్పై పడతాడు. అది చూసిన ప్రియా నవ్వుతూ భోజనం పెట్టి పక్కన పెట్టి చేతిని అందిస్తుంది ప్రియా. దేవ్ చేతిని ఇవ్వకపోవడంతో నీ ఫోన్ కావాలా వద్దా అంటూ దేవ్ ఫోన్ చూపిస్తుంది. దాంతో పైకి లేచి ఫోన్ అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్రియ మాత్రం చిక్కకుండా చేతిని మారుస్తూ ఉంటుంది. వెంటనే దేవ్ ప్రియ నడుమును పట్టుకొని దగ్గరికి లాక్కొని ప్రియ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుంటాడు దేవ్. నీ వల్ల కాదు ప్రియ, ముందు పొడుగు అవు, తర్వాత నాతో ఫైట్ చేద్దువు అని వెళ్ళబోతుంటే, హలో మిస్టర్, ఏంటి నన్ను పొట్టి అంటున్నావా? నేనేమి పొట్టిదాన్ని కాదు, ఆ అందాన్ని చూసే పడిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడకుండా ఉండటంతో ఏంటి ఏం మాట్లాడరు అంటూ రుద్ర వైపు వెళ్తుంది. రుద్ర ఏమయ్యింది? ఆర్ ఓకే, ఇలారా కూర్చో అంటూ ట్యాబ్లెట్స్ సెకండ్ రో అంటే ఇదే అనుకొని ఓపెన్ చేసి ట్యాబ్లెట్ తీసుకొని దేవ్ నోటి దగ్గర పెడుతుంది. అలాగే చూడటంతో నాకంత తెలుసు దేవ్, ఎందుకు నా దగ్గర దాచావో నేను అడగను, నా వల్ల ఇదంతా, ఐఎమ్ రియల్లీ సారీ దేవ్. సరే ఇవన్నీ కాదు, ట్యాబ్లెట్స్ వేసుకో అని దేవ్ నోరు తెరిచి ట్యాబ్లెట్స్ వేసి నీరు తాగిస్తుంది. ట్యాబ్లెట్స్ వేసుకున్నా కాబట్టి భోజనం కూడా చేయాలి, నువ్వు పొద్దున్న నుంచి ఏమీ తినలేదు, ఇలా అయితే ఎలా దేవ్ చెప్పు అని నోటి దగ్గర పెడుతుంది. ఇది కాల్ రైస్, నీకు తెలుసు కదా నాకు ఇష్టం లేదు అని. అంతేలే, ఎప్పుడు నాకు ఇష్టం లేని పనులేగా చేసేది ప్రియ, మనకు ఉన్న గొడవలు ఇప్పుడు అవసరమా? చూడు ఎలా అయిపోయావో, డ్రింక్ చేసావా? చేయకూడదని తెలుసుగా, కానీ పంతం కోపం చూడు, అందుకే పెయిన్ వస్తుంది. మళ్ళీ నాకు ఇష్టం లేదు అనే డైలాగ్ ఒకటి. కార్డ్ రైస్ తింటే మంచిది, పెయిన్ కూడా తగ్గుతుంది, తిను అని అంటుంది ప్రియ. నాకు వద్దు. పెయిన్ అంటావా? నువ్వు చేసిన దానికి తక్కువేలే, నీకు ఆ రుద్రగాడు ఉన్నాడుగా, వెళ్ళి వాడికి తినిపించు అని అంటాడు దేవ్. ప్రియ మారం చేయకు దేవ్, పట్టు అని అన్నం తినకపోవడంతో సరే నీ ఇష్టమైతే నేను చెప్పేది కూడా విను. అమ్మమ్మ అలాగే జ్ఞాన్ నా దగ్గర క్షేమంగా ఉన్నారు, నేనే కావాలి అని ఆ న్యూస్ స్ప్రెడ్ చేశాను. దేవ్ మాట్లాడుతూ ఉంటే చెప్పానుగా సైలెంట్ అని, నీలాంబరి నా ప్రాణాలు తీస్తాను అని నేను బెదిరించింది అని నాకు తెలిసింది. అందుకే నువ్వు నాపై ప్రేమ లేనట్టు నడుస్తున్నావని, అందుకే ఆ నీలాంబరిని పెళ్లి చేసుకుంటావని చెప్పావు. అంతేగా, నాకు తెలుసు దేవ్. అందుకే శ్రావణికి ఫోన్ చేసి నీలాంబరి బ్యాక్గ్రౌండ్, తన వెనక ఎవరు ఉన్నారు అనేది తెలుసుకోమని చెప్పాను. దాంతో నాకు తెలిసింది దీని వెనక ఉన్నది ఆ రుద్ర అని. మనం ఇద్దరం విడిపోవాలనేది ఇదంతా చేశాడు. మరో విషయం ఏంటి అంటే, జ్ఞాన్ తల్లి నీలాంబరి కాదు, నేనే తల్లిని అని నిన్ను నమ్మించి ఈ ఆస్తి కోసం మన ఇంటికి వచ్చింది. జ్ఞాన్ మామ్ యాక్సిడెంట్లో చనిపోయింది. తర్వాత అక్కడ ఉన్న విజయలక్ష్మి గారు తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ నుండి రుద్ర నీలాంబరి వాళ్ళు తీసుకొని నీ దగ్గర వదిలేశారు. నువ్వు వదలలేక పెంచుకున్నావు, జ్ఞాన్కి బాగా దగ్గరయ్యావు. అప్పుడు నీలాంబరి జ్ఞాన్ నా కొడుకు అంటూ వచ్చింది. నువ్వు జ్ఞాన్ని వదులుకోలేక నీలాంబరి చెప్పినట్టు డబ్బు పంపిస్తున్నావు. ఆ రుద్ర చెప్పడంతో ఇక్కడికి వచ్చింది. ఆస్తిపై ఆశ పుట్టింది, అందుకే రుద్ర చెప్పినట్టు వింటుంది. నిన్ను బెదిరించి ఆస్తి పేపర్ సైన్ పెట్టించుకొని వెళ్ళిపోవాలి అనేది నీలాంబరి ప్లాన్, నన్ను దక్కించుకోవాలనేది రుద్ర ప్లాన్. జ్ఞాన్ లేకపోతే నీలాంబరి ఏం చేయలేదు, నన్ను అడ్డం పెట్టుకుని చేద్దాం అన్న. పొద్దున్న చెప్పిన మాటలకి ఆ సాహసం చేయొద్దు. ఇంకా రుద్ర ఇంకో ప్లాన్ చేయకుండా నేను తనకి సొంతమయ్యాను అని అనిపించాలి అనే చేశాను. ఇదంతా మన కోసం, ఫ్యామిలీ కోసం చేశాను దేవ్. నీకు చెప్దామని ట్రై చేసినా నువ్వు వినడానికి సిద్ధంగా లేవు. ఇంకా నా వీడియో అంటావా? అది ఆ రుద్ర చెప్పేలోపే గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ, నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు, తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇవంతా లోతుగా అర్థం చేసుకోలేకపోయాను ప్రియా. ఐఎమ్ రియల్లీ సారీ, వెరీ సారీ. ప్రతిసారి ఇలాగే
చెప్తాడు అని అనుకుంటున్నావు కదూ అని అంటాడు దేవ్. తర్వాత ఏం జరుగుతుందని తెలుసుకోవాలి అంటే ఫాలో అవ్వండి రహస్య పెళ్లి. స్టోరీ ఎలా ఉంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కామెంట్స్లో చెప్పండి. స్టోరీ నచ్చితే లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. బాయ్ స్వీటీస్. అండ్ ఏంటి స్టోరీస్కి అసలు వ్యూస్ రావడం లేదు, స్టోరీ నచ్చలేదా ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.